నేను చెప్పడం ఎందుకు, ఎవరన్నా కొద్దిగా చదువుకున్న వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి పెమసాని అని కొడితే ఫస్ట్ పెమసాని నాయక్స్ అని వస్తుంది. అంతా వికీపీడియాలో హిస్టరీ. ఇట్ వాజ్ రిటన్ బై లాట్ ఆఫ్ పీపుల్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చదువుకుంటే. అంటే మీకు తెలుసున్నది మాకు ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పగలుగుతారా అప్పటి రోజుల్లో? ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యాన్ని కాంకర్ చేయడానికి వచ్చినప్పుడు పెమసాని రామలింగ నాయుడు అనేటువంటి వ్యక్తి, ఆ రోజుల్లో ఒక 80,000 మెంబర్స్ సోల్జర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి పోయినా, ఏ ఏరియాని పోయినా కాంకర్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఎవరు వచ్చి అటాక్ చేసినా కూడా వీళ్ళు ఉన్నంత వరకు చేయలేకపోయారు. ఆల్మోస్ట్ 250 years, వన్ ఆఫ్టర్ అనదర్. పెమసాని, చిన్న తిమ్మానాయుడు, పేద తిమ్మానాయుడు, ఇట్లా ఏంటంటే జనరేషన్స్ 250 years ప్రొటెక్ట్ చేశారు. ఫైనల్గా ఇంటర్నల్గా ఒక వ్యక్తికి వాళ్ళు లోపరుచుకొని పాయిజన్ పెట్టి పెమసాని వారిని చంపిన తర్వాతే దెన్ దే వర్ ఏబుల్ టు కమ్ అండ్ కాంకర్ ది ఫోర్ట్. అది హిస్టరీ. నాన్నగారు హోటల్స్ బిజినెస్ లో ఉన్నారు. హోటల్ పేరు తెలుసుకోవచ్చా? మాధురి హోటల్. ఓకే. ఇక్కడ విజయవాడలో? ఇక్కడ కాదు, నర్సరావుపేటలో ఉండేది. రైట్ రైట్. ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ. మీ గురించి తెలుసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఎందుకు అనంటే యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ ఒక డాక్టర్ అయ్యండి రాజకీయాల్లోకి రావడం, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ రాజకీయాల్లోకి రావడం అనేది మన ఇండియన్ పొలిటికల్ దాంట్లోకి ఇట్స్ సంథింగ్ న్యూ ఎరా. యాక్చువల్లీ మీరు అమెరికాలో ఉన్నారో అబ్రాడ్లో ఉన్నారో ఎక్కడున్నారో అక్కడ సిస్టమ్ వేరుగా ఉంది, ఇక్కడ మన రాజకీయాల సిస్టమ్ అంతా వేరుగా ఉంటుంది. అది మీరంతా తెలుసుకునే వచ్చారా? డెఫినెట్గా తెలుసుకోకుండా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తెలుసుకోకుండా ఎట్లా పడితే అట్లా రాలేం కదా. కంప్లీట్గా 100% ప్రిపేర్ అయ్యాం. నేనే కాదు, ఫ్యామిలీని మొత్తాన్ని ప్రిపేర్ చేసాం, అన్ని విధాలుగా సన్నద్ధం. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. మిమ్మల్ని చూస్తే చాలా కామ్ గోయింగ్గా నా పని ఏదో నేను చేసుకుని వెళ్ళిపోతాను, మైక్ పట్టుకుని 10 మందిని బూతులు తిట్టేట్టు అక్కడ కనిపించట్లేదు. సో మన ఇండియన్ పాలిటిక్స్లో ఎలా రాగలను అని అనుకుంటున్నారు, ఎలా నెగ్గుకు రాగలను అనుకుంటున్నారు? అంటే బూతులు తిడితేనే వచ్చే పని అయితే నేను రావాల్సిన అవసరం లేదు. ఒకటి, ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి. నేను వచ్చిందే డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ చేయడానికి. అంటే బూతులు తిట్టకుండా కూడా సహనంతో, సంయమనంతో మనం చెప్పాలనుకున్నది ఫ్యాక్చువల్గా చెప్పితే జనాలు మనల్ని నమ్మితే ఇవన్నీ అవసరం ఉండదు. సో అది ఆల్రెడీ చూస్తున్నా నేను వచ్చిన ఈ 2 monthsలోనే. యూ కెన్ సీ సిగ్నిఫికెంట్ చేంజ్. ఎదుటి వాళ్ళు ఇప్పుడు 3 సార్లు తిట్టారనుకోండి, 4వసారి కూడా మీరు తిట్టలేదనుకోండి, ఎన్నిసార్లు తిడతాడు వాడు మాత్రం? ఇప్పుడైతే గాంధీ గారి లాగా ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపిస్తానంటున్నారు. అట్లా అని కాదు నేను అనేది. ఏంటంటే ఒక చెంప కొడితే ఇంకో యాక్చువల్గా గాంధీగిరి అనేది ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే కూడా చాలా గొప్పమైంది. అలా పాటించడం చాలా కష్టం ఒక మనిషికి. అందుకే గాంధీ గారి గురించి అలా ఈరోజు కూడా అలా ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే దట్ ఈస్ ది అల్టిమేట్. అలా చేయగలిగితే. కాకపోతే అందరికీ అంత సహనం ఉండదు కాబట్టి చేయలేరు. కానీ ఇప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం అలా మనం 2వ చెంప చూపిస్తే చేతగాని వాడు అంటారు. లేదు లేదు, ఇప్పటికే కాదు, యూ టేక్ ఇంకొక 1000 years అయిన తర్వాత అయినా కూడా దట్ ఈస్ ద రైట్ వే టు డూ థింగ్స్. అంటే గాంధీగిరి అంటే మీరు కంప్లీట్ ఆ ఎక్స్ట్రీమ్ తీసుకోమని నేను అన్ను. సమర్థవంతంగా తిప్పికొట్టగలగాలి. ఒక చెంప మీద కొడితే ఇట్లా ఏడ్చుకుంటా ఇటు వెళ్ళిపోమని కాదు అర్థం. నిలబడి కొట్టిన వ్యక్తి నువ్వు ఎందుకు కొట్టావని అడిగి దాన్ని ధైర్యంగా ప్రశ్నించగలగాలి. అంతేగాని టక్కని ఇంకో దెబ్బేసి ఏదో చేయమని కాదు, అది మీనింగ్. కానీ మీరు అక్కడ ఫ్యాకల్టీగా కూడా మన ప్రపంచ స్థాయిలోనే ఒక మంచి యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా మీరు వర్క్ చేస్తున్నారు. సో మీకు ఏమనిపిస్తుంది అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇక్కడ మన ఎడ్యుకేషన్ సిస్టమ్, అక్కడ రాజకీయాలు మీరు చూస్తుంటారు ఇన్నేళ్లుగా, ఇక్కడ చూస్తున్నారు అంటే వాట్ ఈజ్ యువర్ విజన్ అంటే ఏం చెప్తారు? ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే అసలు హై స్కూల్ నుంచి కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాబ్లమ్ బేస్డ్. ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయటం ఎలా, సాల్వ్ చేయటం ఎలా, రియలిస్టిక్గా రియల్ లైఫ్కి అప్లికేషన్ ఎలా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఎడ్యుకేషన్. ఇక్కడ ఏంటంటే బుక్స్లో ఒక బట్టి పట్టడం. ఉద్యోగాలకు కూడా మన చదువు పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాను సార్. సో అది మేజర్ డిఫరెన్స్. దానికి డెఫినెట్గా రిఫార్మ్స్ తీసుకురావచ్చు. స్ట్రక్చర్, కోర్స్ స్ట్రక్చర్ కానీ, సాధ్యమైనంత ఫాస్ట్గా ఇంటర్న్షిప్స్ బిల్డ్ చేయటం కానీ, అంటే ఎక్స్పీరియన్స్కి తీసుకువెళ్ళటం కానీ. మనం ఏదైనా ఒక డిగ్రీ ఒకటి చదువుకుంటున్నామంటే నిజంగా అది ప్రాక్టికల్గా ఎంతమంది వీళ్ళు ఉపయోగపడతారనే విధంగా బ్యాక్ నుంచి తీసుకొని వస్తే చేయొచ్చు. అంత ఈజీ అని నేను చెప్పను కానీ, బట్ విల్లింగ్ ఉన్నారనుకోండి. ఏముంది, ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి, మ్యాండేటరీ చేస్తారు, యూనివర్సిటీలను మ్యాండేటరీ చేస్తారు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇంకోటి కానీ. చేసినప్పుడు చేయొచ్చు. కొంత ఆన్లైన్ హెల్ప్ తీసుకోవాలి.
ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అకౌంటబిలిటీ లేకపోవడం అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది రేపు మీరు వచ్చినా కూడా కష్టమేమో సార్, కష్టమే ఉండదమ్మా. అంటే అమెరికాలో అయినా కూడా ఇలాంటి ప్రాబ్లం చాలా యూనివర్సిటీల్లో కానీ మన స్కూల్స్లో కానీ ఉంటుంది అక్కడ కూడా. అయితే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఏదైనా సరే ఒక కోర్సు కానీ అయిపోయాక ఒక అకౌంటబిలిటీ, ఒక ప్రాపర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఏంటంటే ప్రాక్టికాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ఆ ఎగ్జామ్ను కనుక చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు స్కిల్ వచ్చినట్టే 70-80%. ఆ టైప్ ఇప్పుడు ఇక్కడ సపోజ్ నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి, మీకు నర్సింగ్ స్కూల్ అయిపోయాక ఒక నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్ ఎక్కడ ఉంది? సో వాళ్ళ స్కిల్ని మీరు నర్సింగ్ స్కూల్లో నేర్పించిందని ఏ విధంగా మీరు వెరిఫై చేస్తున్నారు? లేదు కదా. అంటే లోకల్గా ఆ స్కూల్కో లేకపోతే ఆ సిస్టమ్కో మీరు ఎలా వాళ్ళని ఏదో పాస్ చేసే మెకానిజం పెడుతున్నారు తప్పించి ఒక నేషనల్ బోర్డు. యాక్చువల్గా మోడీ గారి గవర్నమెంట్ ఈ ప్రాసెస్లో వర్క్ స్టార్ట్ చేశారు ఫస్ట్ టైము. నేను చూస్తూ ఉన్నాను, నన్ను కొంతమంది కలిశారు మెడికల్ వీటిలో ఎలా చేంజెస్ తీసుకురావాలనేది. ఇక్కడి నుంచి వచ్చి నన్ను యూఎస్లో కలిశారు. ఇలా ఒక మెడిసిన్ అనే కాదు అన్ని రంగాల్లో కూడా అటువంటి అకౌంటబిలిటీ రిఫార్మ్స్ తీసుకొస్తే ఆటోమేటిక్గా డౌన్ స్ట్రీమ్లో కాలేజెస్ ఇంప్రూవ్ అయిపోతాయి, దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీ చేంజ్ అవుతారు, అన్ని మార్పులు వస్తాయి. డాక్టర్ గారు రాజకీయాల్లోకి రావాలని మంచి ఉత్సాహంతో నేను కాదనట్లేదు, కానీ ఇక్కడ నిలబడగలరా అనేది, ఒక డాక్టర్ రాజకీయాలు నిలబడగలరా? నిలబడరు అని ఎందుకు అనుకుంటారు? కుల రాజకీయాలు, మత రాజకీయాలతోటి నిండిపోయినది ఇక్కడ ఏపీ అంతా కూడా. ఈవెన్ తెలంగాణ దానికేం తక్కువేం లేదు అని ఇట్స్ ఓపెన్ సీక్రెట్. సో మీ ఉద్దేశ ప్రకారం ఎలా నిలబడగలుగుతారండి? అంటే నేను ఎట్లాంటి వ్యక్తిని అంటే స్టేటస్ కోని యాక్సెప్ట్ చేసే వ్యక్తిని కాదు. స్టేటస్లో ప్రాబ్లం ఉన్నదాన్ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తిని నేను అనుకుంటున్నాను. అంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను స్టార్ట్ చేసిన కంపెనీలు కానీ టీచ్ చేసిన విధానం కానీ, మరి అమెరికాలో ఎంతోమంది డాక్టర్లు ఎంతోమంది కూడా అయ్యారు, కొన్ని 100 కంపెనీలు చాలా ఉన్నాయి. 6 ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను నేను. మెడిసిన్ కానీ, అకౌంటింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, నర్సింగ్ కానీ, ఫార్మసీ కానీ. వెళ్ళిన ప్రతి దాంట్లో 60 నుంచి 100 సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీలు అన్నిటినీ దాటుకొని ప్రతి దాంట్లో నంబర్ 1 అయ్యాను. అంటే దీనికి ఒక విధానం ఉంటుంది, మనం చేసే నాలెడ్జ్ కానీ, ఒక క్యారెక్టర్ కానీ, ఒక హార్డ్ వర్క్ కానీ, ఒక ఆనెస్టీ కానీ, అవన్నీ ఉన్నప్పుడు జనం మనల్ని నమ్మటం మొదలు పెడితే, అందులో నిజాయితీని గుర్తిస్తే మారతారు అనేది నేను అనుకుంటున్నాను. అంటే క్యాస్ట్ అనేది కొంతమంది తీసుకొస్తున్న మాట వాస్తవం అయినప్పటికీ యంగర్ జనరేషన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు పెద్దోళ్ళు అందరూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు ఈరోజు. ఇంకా నాకు తెలిసి ఇంకొక 30-40-50 ఏళ్ళు పోతే ఈ కులాలు అనేవి మీడియాకే తప్పించి వాస్తవంగా తగ్గుతాయి నేను అనుకోవటం. తగ్గే విధంగా అందులో నా పాత్ర ఉంటుంది. రేపు మీ పిల్లలు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటా అంటే ఒప్పుకుంటారా? ఎందుకు చేసుకోం? ఇప్పుడు మా వాళ్ళంతా అమెరికాలో పెరుగుతున్నప్పుడు ఎందుకు ఒప్పుకోం? అసలు మీరు కంట్రోల్ చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ మాట వాస్తవం, కరెక్ట్. ఎందుకంటే మన పిల్లలు మనం చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం కూడా తప్పే ఈ రోజుల్లో, కరెక్ట్గా చెప్పాలంటే. గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళే భయపడి ఒక అడుగు వెనక్కేసిన సందర్భంలో మీరు ఎలా నెగ్గుకొస్తారు? ఇంత సౌమ్యంగా ఉన్నారనేది నాకు వచ్చింది. ఇక్కడ సౌమ్యంగా ఉన్నారు అట్లా కాదు. గల్లా జయదేవ్ గారికి ఇక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి దాన్ని వీక్నెస్గా చేసుకొని వాళ్ళు చేయగలిగారు. నాకు యాక్చువల్లీ ఇక్కడ వ్యాపారాలు తక్కువ, ప్లస్ నాదంతా చాలా ధర్మబద్ధంగా నేను లివింగ్. ఎంత నాకు అందులో కొంత నష్టమైనా కూడా నేను అసలు షార్ట్ కట్స్ తీసుకోను ఎప్పుడు కూడా. అంటే క్యాపిటల్ ఏరియాలో మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. నేను 20-25 ఎకర్స్ ల్యాండ్ కొనుక్కుందాం అనుకున్నా ఏదైనా ఫ్యూచర్లో పెడతానికి. కానీ అందులో వైట్ మనీ 100% తీసుకుంటేనే కొంటానంటే నాకు 7 అమ్మారు, 7 ఎకరాలే అమ్మారు ఇప్పటి వరకు. ఎప్పుడు నేను అంత 1 crore 1.2 crores పెట్టుకున్నాను. అంటే అందరూ 20 లక్షలు పెట్టి కొనుక్కునేటప్పుడు అంతవరకు వస్తే అంతవరకే నేను హోల్డ్ చేశాను. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు ఈ నేచరే నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. సో దాని గురించి ఇష్యూ కాదు. సో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ పెద్ద చేయగలిగేది ఏమీ ఉండదు. మీరు చూస్తారు కదా. డెఫినెట్గా సార్. మీరు ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి ఉన్నాను, ఇలా వచ్చాను, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు మీడియా ముందుకు వచ్చి ఇన్ని ఇంటర్వ్యూలు చేయడం కూడా నాకు అదే అనిపించింది. అతి తక్కువ టైంలో ఇంత మీడియాకి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ జనాల్లోకి చాలా బాగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏ వీడియో చూసినా ఒక అన్నోన్ ఛానల్ చేసినా కూడా వ్యూస్ ఎలా ఉన్నాయంటే, ఎవరో ఒక శ్రీమంతుడు ఎవరో ఇది మహేష్ బాబు సినిమాలలాగా వచ్చారు, ఈయనది రాజకీయాల్లాగా చేద్దామని అనుకుంటున్నారు అనేది వ్యూస్ ఎలా వెళ్ళిపోయాయంటే జనాల్లోకి. ఈరోజు మీకు తెలంగాణలో కూడా మీరు తెలియని వ్యక్తి లేరు, మీరంటే తెలియని వ్యక్తి లేరు. అవునా? అది తెలియదు నాకు. కానీ బట్ అదే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఒక రైట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఒక పర్సన్ వచ్చినప్పుడు సొసైటీలో చాలా మార్పు వస్తుంది. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ అంటే, యాక్చువల్గా అన్నా హజారే గారిని నేను చూశాను. ఆయన ఒక మూమెంటం తీసుకొచ్చారు. అందులో నుంచి వచ్చిన వ్యక్తి కేజ్రీవాల్ గారు కూడా. ఆ రోజు నేను ఆయనకి అన్నీ ఉన్నాయి అనుకున్నా. అంటే
ఏమి ఫ్యామిలీ కానీ ఏమి ఆశించకుండా కరప్షన్ని వీటిని తీసుకువెళ్ళే విధానం. ఆ రోజు మీరు చూస్తే ఇండియా మొత్తం కదిలింది, మీకు గుర్తుందో లేదో. మరి ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. దురదృష్టం ఏంటంటే ఆయన అది డైడౌన్ అయిపోయింది. అంటే మరి ఆయనకి రీసోర్సెస్ లేకపోవటమో లేకపోతే ఏదన్నా కారణాలు ఏదన్నా కానివ్వండి, నాకు ఏజ్ ఉంది, రీసోర్సెస్ ఉన్నాయి, కన్విక్షన్ ఉంది. జనం గనక ఒక్కసారి నమ్మటం గనక మొదలు పెడితే నేను అద్భుతాలు చేయగలనన్న ఒక నమ్మకం ఉందమ్మా.